నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల నియోజకవర్గ టూరిజం అభివృద్ధి చెందేందుకు అన్ని వనరులు ఉన్నాయి. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ. తవ్వే కొద్దీ వైసీపీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వం శాసన మండలి అనుమతి లేకుండా నేరుగా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మంత్రి పయ్యావుల కేశవ్. కార్తీక వన భోజనాలతో ప్రజల మధ్య ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయి. శ్రీ గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వరి స్వామి అర్చకులు వాసుదేవ శాస్త్రి. తవ్వే కొద్దీ వైసీపీ అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయని, గత జగన్ ప్రభుత్వం శాసన మండలి అనుమతి లేకుండా నేరుగా 600 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఇంతటి దుర్మార్గం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేసి ఉండదన్నారు. గత ప్రభుత్వం 9,74,000 కోట్ల రూపాయల మేర అప్పు చేసిందని, రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు చేశారన్నారు. ఎందుకంటే తవ్విన కొద్దీ రోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి మాకు అడిషన్స్ పెరుగుతానే ఉన్నాయి అధ్యక్ష. ఎగ్జాంపుల్ నిన్న సాయంత్రం నారాయణ గారు రివ్యూ చేసుకున్నారు. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చెప్తున్నా అధ్యక్ష. టిడ్కోలో గత ప్రభుత్వం ఒక ప్రామిస్ చేసింది అధ్యక్ష. అంతకుముందు ఉన్నటువంటి 2014-19 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం 365 చదరపు గజాల ఇంటికి 50,000 రూపాయలు పైన కట్టాలి, 1,00,000 రూపాయలు 430 ఇంటికి కట్టాలి అని అంటే దాంట్లో సగం కడితే చాలు అని చెప్పి మీకు తిరిగి డబ్బు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరికీ తిరిగి పేపర్లు ఇచ్చారు అధ్యక్ష, మీకు 25,000 ఇస్తామని. వాళ్ళు రోజు తిరిగి వెళ్తా ఉన్నారు అధ్యక్ష. మేము రివ్యూ చేసిన రోజు రాలేదు, అది ప్రభుత్వ బకాయినే అధ్యక్ష. వాళ్ళని మొత్తం చూస్తే 350 కోట్ల అధ్యక్ష. ఇట్లా శాఖల నుంచి రోజు కూడా ప్రభుత్వానికి బకాయిల జాబితా అనేది పెరుగుతానే ఉంది అధ్యక్ష. నిన్న రిప్లైలో ఉండుంటే ఈరోజు ఈ ప్రశ్న ఇంత వచ్చుండేది కాదు అధ్యక్ష. ఎందుకనంటే వ్యవస్థలో అకౌంటెన్సీ అనేటువంటిది ఒక దగ్గర కనపడకుండా చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ప్రభుత్వానికి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉండదు. ప్రభుత్వానికి ప్రాఫిట్ అనేది లేదు. ప్రభుత్వానికి ఓన్లీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది. ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష. అప్పుల పట్టిక కింద రాష్ట్ర ప్రభుత్వం మేము కాదు సిఏజీకి ఇచ్చినటువంటి అప్పుల పట్టిక ప్రకారం చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ అప్పులు 2,48,677 కోట్ల రూపాయలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఉన్నటువంటి బకాయిలు 36,000 కోట్లు, పవర్ సెక్టర్ కు ఉన్నటువంటి బకాయిలు 34,267 కోట్లు, వివిధ వెండర్స్ కి అంటే కాంట్రాక్టర్లకి లేక సప్లైస్ చేసినటువంటి వాళ్ళు కోడిగుడ్లు చిక్కీలు చేసినటువంటి వాళ్ళకు కూడా 1,13,244 రూపాయలు, ఎంప్లాయీస్ కి స్టాచ్యూటరీ బకాయిల అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటివి 21,980 కోట్ల అధ్యక్ష. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇవన్నీ కలిపితే దాదాపు 9,74,000 కోట్లు. ఇవాళకి సంఖ్య ఇంకా పెరిగింది అధ్యక్ష. ఇది యాజ్ ఆన్ థింగ్. ఇది ఆస్తులు అప్పులు పట్టిక అనేటువంటిది వీళ్ళు ఎవరన్నా కానీ సిఏజీ రిపోర్ట్లో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిఏజీ రిపోర్ట్లో మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇందాక సభ్యుడు చెప్పాడు అధ్యక్ష, కార్పొరేషన్ నుంచి డబ్బులు డైవర్ట్ చేశారు. గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని చూస్తే అధ్యక్ష, ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. మొన్న ఎల్ఓపి గారు కూడా చెప్తున్నారు దానికి ఎక్కువ తక్కువ పోవడానికి వీల్లేదు. శాసనసభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి రాక ఖర్చు పెట్టేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాలి. ఖర్చు పెట్టాలి అని అంటే శాసనసభ శాసన మండలి అనుమతిస్తే మాత్రమే ఖర్చు పెట్టాలి అధ్యక్ష. అందుకోసమే మనం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మంత్రులుగా మేము అడిగేది కూడా ఏంటి అధ్యక్ష, సభను అడిగేటువంటిది ఏంది, ఐ బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ టు మై డిపార్ట్మెంట్. మేము సభని అభ్యర్థిస్తాం అధ్యక్ష, ఈ రకంగా మా సొమ్ము ఖర్చు చేయడానికి అనుమతి ఇవ్వండి. శాసనసభ మండలి అనుమతిస్తేనే ఖర్చు చేయాలి. కానీ గత ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా నేరుగా ఒక 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేసింది. ఇది కాక అసలు రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం, చట్టసభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష. ఇది నేను ఎక్కడ బ్లేమ్ గేమ్ తో మాట్లాడడం లేదు అధ్యక్ష. ఇది శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారము, ప్రజా పద్దులకు సంబంధించినటువంటి వ్యవహారం. 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అడిగారు ఇవి నిజమా కాదా అని.
ఏపీ అప్పటిదాకా ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఊహకి అందలేదు అధ్యక్ష. బహుశా భారతదేశంలో ఏ స్టేట్ కూడా చేయలేదు. వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంత పర్సంటేజ్ 2 కార్పొరేషన్లకి మళ్లించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే, ఇది చేయకూడదు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు. రెండవది మళ్లించిన ఆదాయాన్ని చూపి వీళ్ళు మళ్ళా ఒక కార్పొరేషన్ లో 13,000 కోట్లు, ఇంకొక కార్పొరేషన్ లో 14,000 కోట్లు, మొత్తం 50,000 కోట్లకి వాళ్ళు ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇది తప్పు, సరైనటువంటి విధానం కాదు అని నేను గవర్నర్ గారిని కలిసిన తర్వాత దీని మీద చర్చ మొదలైంది. ఇదంతా కూడా చాలా రహస్యంగా జరిగింది. ఎక్కడ శాసనసభ ముందు పెట్టడం గానీ, కేబినెట్ ముందు పెట్టడం గానీ, కేబినెట్ సహచరులకు కూడా తెలుసని నేను అనుకోను. కేబినెట్ ముందు పెట్టడం గానీ, ఎవరు చేశారు, ఎట్లా నడిచింది అనేటువంటిది ఏదో ఆ రోజు మాకున్నటువంటి సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం డిగ్ చేసిన తర్వాత ఎంత లోతుకి వెళ్ళిందంటే అధ్యక్ష, ఆ రోజు బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక అధ్యక్ష అప్పులు ఎప్పుడు అడుగుతారు అధ్యక్ష, చేయబదులు ఇస్తారు, తర్వాత ప్రామిసరీ నోట్ రాసుకుంటారు, నమ్మకపోతే ఆస్తులు తాకట్టు పెడతారు. మీరు ఆస్తులు తాకట్టు పెట్టాలి అని షరతును పెట్టారు అధ్యక్ష. చివరి నిమిషం ఆస్తులు తాకట్లు పెట్టారు అధ్యక్ష. ఆ లిస్టు సభ ముందు ఆల్రెడీ పెట్టాము. ఆఖరికి వాళ్ళు అడిగారు, మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు, మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష, గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష. గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు, గవర్నర్ మీద కేసులు వేయడానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది, దాన్ని తొలగించండి అని అంటే వీళ్ళు జీవోతో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు అధ్యక్ష. తొలగిస్తే నేను వెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అధ్యక్ష, మందిస్తే ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నింటినీ పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. 2 కార్పొరేషన్లను ఉపయోగించి ఈ రాష్ట్ర శాసనసభకు రావాల్సినటువంటి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు. 3వ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్. ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అనంటే, రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష. డిపాజిట్ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అది కరెక్ట్ అని చెప్పి నిబంధనలు మార్పు చేయడం జరిగింది. బాపట్ల నియోజకవర్గం టూరిజం డెవలప్మెంట్ అభివృద్ధి చేసేందుకు అన్ని వనరులు ఉన్నాయని, కావాల్సిన నిధులు మంజూరు చేసి సూర్యలంక బీచ్ మీద దృష్టి పెట్టాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ కోరారు. అదేవిధంగా బాపట్ల నుండి గుంటూరు వరకు గల రోడ్డు కూడా 4 వరుసలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రవాణా పరంగా బాపట్ల ఆర్టీసీ డిపో అభివృద్ధి చెందాలని, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై రవాణా మంత్రి వర్యులను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశామన్నారు. రవాణా మెరుగుపడితే అభివృద్ధి దానంతటదే జరుగుతుందని పేర్కొన్నారు. అధ్యక్ష, నా పేరు నరేంద్ర వర్మ, బాపట్ల నియోజకవర్గం. ఈరోజు నేను మొట్టమొదటిసారి 0 అవర్లో మీరు నాకు టైం ఇచ్చినందుకు ముందుగా అధ్యక్ష అంటూ నేను గౌరవంగా పిలవటం అనేది చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఈ మా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ దాకా తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మా నియోజకవర్గం సంబంధించి బాపట్ల నియోజకవర్గం సంబంధించి టూరిజం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. తెలంగాణ రాజధానికి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అతి దగ్గరలో ఉన్న సువిశాలమైన శాండీ అండ్ సేఫ్టీ బీచ్ మా బాపట్ల సూర్యలంక బీచ్ అధ్యక్ష. అక్కడ ఆ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా బాపట్ల చీరాల అప్పట్లో బ్రిటిష్ కాలంలో రాజదండు రోడ్డు అంటూ 80 అడుగులు వదిలిపెట్టారు అధ్యక్ష. దాన్ని అనుసంధానించే విధంగా ఈపురుపాలెం స్ట్రైట్ కట్లో ఒక వంతెన నిర్మించి ఆ 2 ప్రాంతాలని మనం కలిపినట్లయితే ఒక 14-15 కిలోమీటర్లు ఉంటుంది. బీచ్ చాలా బాగుంటుంది అధ్యక్ష. అక్కడ 4 నుంచి 5 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి అధ్యక్ష. అలాగే హైదరాబాద్ నుంచి ఇటు నార్కేడ్పల్లి మీదుగా పర్చూరు, చీరాల, నర్సరావుపేట
ఈ స్ట్రైట్ గా ఒక రోడ్ వేస్తున్నారు అధ్యక్ష. అది 1 సంవత్సరంలో పూర్తి అవుతుంది. ఓన్లీ 4 అవర్సే మా ప్రాంతానికి రావడానికి తెలంగాణ నుంచి ఎక్కువ హైదరాబాద్ నుంచి వస్తారు అధ్యక్ష. దానికోసం సరైన వసతులు కల్పించే దిశగా టూరిజం డెవలప్ చేయాలి. చీరాల ఐఎల్టీడీ కాలనీలోని సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్కరూ దేవుడు చూపిన మార్గంలో ముందుకు నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. అశోక్ గారు చెప్పినట్టు సెయింట్ జాన్స్ చర్చ్ నుండి దీన్ని చేసి ఒక ఉన్నతమైనటువంటి సంఘంగా ఈనాడు నిర్మించాడు. మరి ఈ సంఘ అభివృద్ధిలో భాగస్థులైనటువంటి అనేక మంది ఈరోజు సజీవులుగా లేకపోయినా వారిని స్మరించుకుంటూ అలాగనే ఈ సంఘాభివృద్ధిని చూసి సంతోషిస్తూ ఇక్కడ దేవుని ఆరాధించేటువంటి అందరూ కూడా బహుముఖంగా ఆశీర్వదింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంతల రహిత కార్యక్రమంలో రహదారులు మరమ్మతు పనులను గుర్తిదారులు చేయకపోతే తక్షణమే తొలగించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుంతల రహిత కార్యక్రమం అమలు తీరుపై ఆర్ఎండ్బి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గుంతలు లేని రహదారులపై ప్రజలు సాఫీగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కలెక్టర్ అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తే కుదరదన్నారు. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ పనులు చేపట్టకపోవడం ఏమిటని జిల్లా కలెక్టర్ నిలదీశారు. బాపట్ల జిల్లాలో 337 కిలోమీటర్ల పొడవైన రహదారులపై 67 పనులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 17.23 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం 12 పనులే ప్రారంభం కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని పనులు టెండర్ దశ దాటి గుత్తేదారులకు పనులు అప్పగించినప్పటికీ ప్రారంభం కాలేదన్నారు. టెండర్లు దక్కించుకుని పనులు మొదలు పెట్టకపోతే నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసుల జారీ తదుపరి వారిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. బాపట్ల గుంటూరు రాష్ట్రీయ రహదారిని జాతీయ రహదారిగా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. అద్దంకి సంతమాగులూరు రహదారి పనులకు టెండర్లు పిలిచినప్పటికీ గుత్తేదారులు ముందుకు రాకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం పట్ల అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గుంతల రహిత మరమ్మత్తు కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి డిఈ గీతారాణి, డిఈ అరుణ, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి దీని మీద మన అప్గ్రేడేషన్ ప్రపోజల్ ఏమైనా పెట్టామా ఈ రోడ్డుకి? అగ్రిమెంట్ కాకపోయినా వర్క్ ఆర్డర్ మీద వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. అగ్రిమెంట్ కు రాకుండా వర్క్ ఆర్డర్ ఇష్యూ చేసేస్తారా? ఎమర్జెన్సీ అన్నప్పుడు వర్క్ ఆర్డర్ అందరూ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఎన్ని స్టార్ట్ అయ్యాయి? అగ్రిమెంట్ 2 అయినాయి అంటే నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి అగ్రిమెంట్స్ ఎన్ని ఇంప్రూవ్ అయినాయి, వర్క్ ఎన్ని ఇంప్రూవ్ స్టార్ట్ అయ్యింది. ఆ వర్క్ నేను ఇన్స్పెక్షన్ కూడా చూస్తాను. సో అట్లనే MDRSH లోను లేటెస్ట్ దాంట్లోనూ కూడా వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఇలా పెట్టేసి కంపారిటివ్ రావాలి. దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ అనేది ఈ వీక్ కి ఆ వీక్ కి నాకు ఒకటే కావాలి, ఐదర్ దీంట్లో కన్నా కావాలి స్టార్టెడ్ అని. నేను ఇన్స్పెక్షన్ పోతే నాకు వర్క్స్ అన్ని జరుగుతున్నట్టు ఉండాలి, లేదా టర్మినేట్ చేసి పడేసాను ఉండాలి. టర్మినేట్ చేసి సెకండ్ కాల్లోనే ఉండాలి. ఐదర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ టర్మినేషన్ ఇన్ సెకండ్ క్లాస్. ఈ 2 కాలమ్స్ కనపడాలి. తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్దీ భాగ్య శ్రీధర్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలో 1, 2వ వార్డులలోని సచివాలయాల వద్ద సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని శ్రీధర్ కోరారు. అంటే నిర్మాణానికి ఇసుక, ఇటుక, సిమెంటు తదితర ముడి సరుకులను ప్రభుత్వమే ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం గ్రామ సచివాలయ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బక్క రామకృష్ణారెడ్డి, సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం BKMU, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నివేశన స్థలాలు, పక్కా గృహాలు లేని వాళ్ళ చేత వ్యక్తిగత అర్జీలు సమర్పించి మా అందరికీ కూడా మీరు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, మేమైతే 5 లక్షల రూపాయలు అన్నీ అంటే కట్టుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి
5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం కోసం పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు కట్టుకోవడానికి. అది ఏమాత్రమో 4 లక్షలు సరిపోవు కాబట్టి 5 లక్షలు ఇచ్చేసి ఇళ్ళు నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ కూడా ఉచితంగా అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్న కూడా అన్ని సచివాలయాల్లో మేము అప్లికేషన్స్, పేదవాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. మా రాజీవ్ గాంధీ కాలనీలో దాదాపు 100 మంది నివేశన స్థలాలు లేక, అద్దెలు భరాయించలేక ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలు, ఇళ్లల్లో పనులు చేసుకునేవాళ్ళు, హోటల్లో పని చేసుకునేవాళ్ళు కాబట్టి వీళ్ళనందరినీ కూడా మీరు సర్వే చేసి, ప్రతి ఇంటిని సర్వే చేసి వాళ్ళకి పక్కా గృహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని చెప్పి సచివాలయంలో మా ఇండివిజువల్ అప్లికేషన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మా అందరూ దయ ఉంచేసి ఈ పేదల యొక్క మొరని ఆలకించాలని చెప్పేసి మేము సిపిఐగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కోరుకుంటూ ఎస్టీల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. చీరాల మండలం ఈపురపాలెం కాల్వకట్టపై నివాసం ఉంటున్న ఎస్టీ గృహాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గిరిజన సంఘం దేవరకొండ రాము ఆధ్వర్యంలో 100 మంది ఎస్టీలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్టీల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నారని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎస్టీలు నివాసముంటున్న ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ చలించిపోయారు. ఎస్టీలకు వరాల జల్లు కురిపించారు. ప్రాథమిక అవసరాలు యుద్ధ ప్రాతిపదికన తీరుస్తామని హామీ ఇచ్చారు. కాల్వలో చేపల వేటతో అత్యంత నిరుపేదలుగా జీవనం సాగిస్తున్న వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను వర్తింపజేస్తానని ప్రకటించారు. జాబ్ కార్డులు జారీ చేసి సమీపంలోనే ఉపాధి హామీ పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కనీసం కూలీ వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వీధి విద్యుత్ దీపాలు తక్షణమే వేయిస్తామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ద్వారా మంచినీటి కొళాయిల ఏర్పాటుతో సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసి ప్రీ స్కూల్ నిర్వహణ, చిన్నారులకు పౌష్టికాహారం అందుబాటులోకి తెస్తామన్నారు. గర్భిణుల కొరకు నిరంతరం వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. 6 ఏళ్లు దాటిన చిన్నారులు పాఠశాలలకు వెళ్లడానికి అవసరమైన ఆటోను తక్షణమే మంజూరు చేసి సమస్య పరిష్కరిస్తానన్నారు. ఎస్టీల సమస్యలు స్వయంగా తెలుసుకుని పరిష్కరించాలనే ఉద్దేశంతో కలెక్టరేట్లో ప్రతి నెల 4వ శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రకటించారు. తద్వారా ఎస్టీల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం దృష్టి సారించిందన్నారు. విద్యతోనే ఎస్టీల జీవితాలలో మార్పులు వస్తాయన్నారు. ఎస్టీలంతా బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఐ ప్రకాష్ రావు అన్నారు. ఎస్టీలందరికీ ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ చీరాలలో ముమ్మరంగా చేపడుతున్నామని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్టీలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, తహసీల్దార్ గోపీకృష్ణ, గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆధార్తో దీపం వస్తుంది, ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది, విడవ్ పెన్షన్ వస్తుంది. మీ పిల్లలకు రాబోయే రోజుల్లో ఏదైతే స్కూల్ సంబంధించిన ఇన్సెంటివ్స్ ప్రభుత్వం ఇస్తుందో ఆ స్కీమ్లలో కూడా మీరు అమలు అవుతారు. అన్ని రకాలకి అదే ఆధారం కాబట్టి ముందు దాని మీద మనం ఫోకస్ చేయడం జరిగింది. ఈ రోజున మీ అందరి విషయాల్ని రాము గారి ద్వారా, భగవాన్ ద్వారా మరికొన్ని తెలుసుకున్నారు. అందులో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మీకు జాబ్ కార్డ్స్ ఇవ్వాలి. నేను ఈ మీటింగ్ నుంచి పోయిన వెంటనే మళ్ళీ మా జిల్లా అధికారులతో సమీక్ష పెట్టుకొని ఉపాధి హామీలో మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం మీకు జాబ్ కార్డ్స్ ఇప్పించేస్తాను. జాబ్ కార్డ్స్ ఇప్పించి మీకు అతి సమీపంలోనే మీకు పనుల్ని కూడా షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ని గుర్తించి మీకు దగ్గరలోనే పనుల్ని కూడా పెట్టించి రోజుకు 300 రూపాయలు కనీస కూలీ మీకు గిట్టుబాటు అయ్యే విధంగా మీకు చేయడం అనేది జరుగుతుంది. అట్లానే మన జిల్లా పంచాయతీరాజ్ అధికారుల్ని కూడా ఇక్కడికి నేను పిలిపించి మీకు స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేయడము, అదే విధంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కూడా పంపించి మీకు మంచినీళ్ళ ఏర్పాటు కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. అట్లానే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ని కూడా పంపించి మినీ అంగన్వాడీ అనేది ఏర్పాటు చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా కాస్త రూల్స్ ని పక్కకు పెట్టైనా మీకు చేయడానికి నేను అవకాశాన్ని చూసి తప్పనిసరిగా చేస్తాను. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా మాట్లాడి మీకు చేస్తాను. అదే విధంగా ఇక్కడ ఆర్డీఓ ప్రజెంట్ లో ఉన్నారు. ఆర్డీఓ గారికి నేను తెలియచేసేది ఏంటంటే ఇంకా ఎన్నైతే ఆధార్ కార్డులు పెండింగ్ ఉన్నాయో, ఎంతమందికి అయితే మనము డేట్ ఆఫ్ బర్త్ నో అబ్జెక్షన్ ఇవ్వాల్సి ఉందో,
ఎన్జిఓతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇవ్వాల్సిన వాళ్ళకు పెండింగ్ లో ఉన్నవన్నీ కూడా మనం క్లియర్ గా ఇచ్చేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఆధార్లన్నీ కూడా కంప్లీట్ గా ఎన్రోల్మెంట్ చేపించేసి ఎన్జిఓ కూడా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ కోఆర్డినేషన్ తో మనం పనిచేసినట్టయితే ఒక్కరికి కూడా మిస్ కాకుండా మనం చేయగలుగుతాం. ప్రతి నెలలో 4వ శుక్రవారం రోజున తప్పనిసరిగా కేవలం గిరిజనుల యొక్క గ్రీవెన్సెస్ మాత్రమే సేకరించడం కోసం మనము ఒక గ్రీవెన్స్ డే, ట్రైబల్ గ్రీవెన్స్ డే అని స్పెషల్ గా మనం పెట్టుకోవడం అనేది జరిగింది. అదే విధంగా ప్రతి 3వ శుక్రవారం రోజున, అంటే ప్రతి నెల 3వ శుక్రవారం రోజున వికలాంగులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించినటువంటి స్పెషల్ గ్రీవెన్స్ డే అనేది కూడా పెట్టుకోవడం జరిగింది. గ్రీవెన్స్ డే పెట్టుకోవడం అంటేనే సమస్య పరిష్కారం అయిపోయినట్టు కాదు. సమస్యల పరిష్కారం అనే ఘట్టంలో మొదటి దశ ప్రారంభమైనట్టు. అంటే మరి మనం గ్రీవెన్సెస్ తీసుకుంటాం. గ్రీవెన్సెస్ తీసుకోవడం ద్వారా వాళ్ళల్లో ఒక భరోసాని లేదా ఒక ఆశని కల్పించాం. అది వ్యక్తిగతంగా ఉపయోగపడేదా, సామూహికంగా కమ్యూనిటీకి ఉపయోగపడేదా అని చూసుకొని దానికి కావాల్సినటువంటి అది ఫండ్స్ తో ముడిపడి ఉందా, ఫండ్స్ లేకుండా ఉందా అని కూడా చూసుకొని ప్రాధాన్యతలో పెట్టుకొని అనేక పనులున్న వాటిని పక్కకు పెట్టి దీన్ని అదే పనిగా మనము ముందుకు తీసుకొని వెళ్ళి మీకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలో మాకు బాధ్యత పెరుగుతుంది. బాపట్ల పట్టణంలోని 1వ వార్డులో ఈ నెల 21వ తేదీ నిర్వహించనున్న అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని అమ్మవారికి హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, మండపారాధన, యోగిని క్షేత్రపాలన, వాస్తు నవగ్రహ సర్వతోభద్ర మండపారాధన, అధివాసాలు, హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబు నాగేంద్ర, అర్చక స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు సేవా కార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా వాసవి క్లబ్ పనిచేస్తుందని వాసవి క్లబ్ గవర్నర్ పువ్వాడ నాగవెంకట నారాయణ అన్నారు. సేవా కార్యక్రమాలలో భాగంగా ఆయన కర్లపాలెం విచ్చేశారు. కర్లపాలెం వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో వాసవి క్లబ్, క్వీన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో వాసవి క్లబ్ గవర్నర్ నాగవెంకట నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. అనంతరం క్లబ్ సభ్యులు నాగవెంకట నారాయణ, నంబూరు నాగభూషణరావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బొలిశెట్టి రాంబాబు, కిరణ్ కుమార్, వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు తడికమల్ల విజయ్ కుమార్, పానుగంటి సోమశేఖర్, తూనుగుంట్ల సుబ్బారావు, వాసవి క్వీన్స్ క్లబ్ అధ్యక్షులు నాళ అనిత, ఆలపాటి అనుష, జోన్ చైర్మన్ యక్కల నాగశ్వేత తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళ లక్షాధికారి కావడమే నేటి ప్రభుత్వ లక్ష్యమని యూనియన్ బ్యాంక్ విజయవాడ జోనల్ అధికారి అనిల్ కుమార్ అన్నారు. బ్యాంక్ రుణాల వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. కర్లపాలెం మండల సమైక్య కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్, రూరల్ బ్యాంక్ అధికారి నాయక్, ఏపీఎం శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలు రుణాలు తీసుకుని సకాలంలో 70% చెల్లించి జీవనోపాధులు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ మానస, సిసిలు రాఘవులు, శివప్రభ, శివకోటేశ్వరరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కర్లపాలెం శాఖ గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న 57వ గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి. డ్రాయింగ్, వ్యాసరచన, కుర్చీలాట, పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రంథాలయంలో నీతి కథల పుస్తకాలు, పోటీ పరీక్షలు తదితర పుస్తకాలను విద్యార్థులు, పెద్దలు ఉపయోగించుకుని జ్ఞానమును పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్, కార్యదర్శి సునీత, గ్రంథాలయ అధికారి రమణమ్మ, గ్రామ పెద్దలు పెనుమత్స బాపిరాజు, కంకిపాటి నాగరాజు, చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. 7 రోజుల పాటు అనేకటువంటి కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. దానిలో చివరి రోజు భాగంగా అందరూ కూడా గిఫ్ట్స్ ఇవ్వటం, అదేవిధంగా ఈ యొక్క గ్రంథాలయాలు ఉపయోగించుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంది. పుస్తక భాండాగారం ఈ గ్రంథాలయాల్లో ఉన్నటువంటి మనం అందరి వాళ్ళని కూడా ఉపయోగించుకోవటం వల్ల అన్ని విషయాలు, అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా ఈ గ్రంథాలయాల్లో మనకు ఉంటాయి. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత పిల్లలకు కావాల్సిన కథలకు సంబంధించినటువంటి నీతి కథలు, అనేక విషయాలు కూడా మనం గ్రంథాలయాలకు వచ్చి చదవటం వల్ల అనేక విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలు కానీ, తర్వాత విద్యార్థులు కానీ అందరూ కూడా ఉపయోగించుకోవడానికి ఈ గ్రంథాలయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక పక్షపత్రికలు, మాసపత్రికలు, వారపత్రికలు వస్తూ ఉంటాయి. తర్వాత అదే కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద మహానుభావులు
రాసినటువంటి బుక్స్ ఉంటాయి. అవన్నిటిని కూడా మీరందరూ కూడా ఉపయోగించుకొని మంచి జ్ఞానము తెలివిని పొందాల్సిందిగా కోరుచు. పాఠశాలల నిర్వహణ సరిగా ఉండాలని, విద్యార్థులు చక్కగా చదువుకునే అవకాశాలు కల్పించాలని కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. చెరుకుపల్లి మండలంలోని చెరుకుపల్లి, గుల్లపల్లి, కావూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, బాపట్ల పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరుకుపల్లి మండలంలో చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ప్రధానోపాధ్యాయులు కె లక్ష్మీనారాయణను పాఠశాలకు సంబంధించి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు, పేరెంట్ మీటింగ్ నిర్వహణ, పాఠశాల క్రీడా ప్రాంగణం వివరాలు, ఆ ప్రాంగణం వ్యాసార్థం, పాఠశాల కాంపౌండ్ వాల్ పడిపోవుటకు గల కారణాలు, పునర్నిర్మాణానికి తీసుకున్న చర్యలు, టాయిలెట్ల పరిశీలన, వాటి నిర్వహణ, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంటగది, తరగతి గదులను, విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి ప్రధానోపాధ్యాయులకు పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి చెరుకుపల్లి మండలం గుల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఆ పాఠశాల నిర్వహణపై కలెక్టర్ ఆరా తీశారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది యొక్క వివరాలు, పాఠశాల యొక్క ల్యాబ్ సందర్శన, ల్యాబ్లోని పరికరాల వివరాలు, వాటి యొక్క పనితీరు, ల్యాబ్ యొక్క ఉద్దేశం, వినియోగంపై ఉపాధ్యాయులకు సూచన చేశారు. వంటగది, డైనింగ్ హాల్, కంప్యూటర్ రూమ్, తరగతి గదుల పరిశీలన, పరిసరాల పరిశీలన, ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల గదులు పరిశీలించారు. కావూరి ఉన్నత పాఠశాలను సందర్శించి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు, ఆయా తరగతులలో విద్యార్థుల సంఖ్య, పాఠశాల పనితీరు, వంటగదిని పరిశీలించారు. టాయిలెట్లను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణపై పాఠశాల ప్రధానోపాధ్యాయుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల యొక్క సంఖ్య, ప్రస్తుతం హాజరైన విద్యార్థుల సంఖ్య, ఆటస్థల పరిశీలన, విస్తీర్ణం, కొత్తగా నిర్మాణం చేపట్టిన భవన వివరాలపై ఆరా తీశారు. భవనం త్వరగా పూర్తి చేయడానికి గుత్తేదారుడికి ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, ఇన్ఛార్జ్ జిల్లా విద్యా అధికారి, చీరాల ఉప విద్యా అధికారి ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల డిస్ట్రిక్ట్లో చెరుకుపల్లి మండలంలో కొన్ని స్కూల్స్ని ఎంపిక చేసుకొని చెరుకుపల్లి స్కూలు, గుల్లాపల్లి స్కూలు, కావూరు స్కూల్స్ ఇలాంటివి అబ్జర్వేషన్ చేయడం కోసం ఒక ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. దీనికి సంబంధించిన కన్సర్న్డ్ ఆఫీసర్స్ని కూడా తీసుకొని, సో ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటంటే పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, టీచర్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఐడియల్గా ఉంచుతున్నారా, వాళ్ళందరికీ కూడా క్లాసెస్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, పిల్లల స్టేటస్ ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి వంటగది కానీ వాళ్ళకి పెట్టే విధానం కానీ అది క్వాలిటీ కానీ ఎలా ఉంది, అట్లనే పిల్లల కోసం ఉన్న అమ్యూనిటీస్, టాయిలెట్స్ ఇలాంటివన్నీ చక్కగా ఉన్నాయా, కరెక్ట్గా లేవా అనేటువంటిది, ఇవన్నీ కొన్ని అబ్జర్వ్ చేయడం కోసం వచ్చాను. దేర్ ఆర్ సమ్ అబ్జర్వేషన్స్. నేను ఇప్పటికి 2 స్కూల్స్ చూశాను, 3వ స్కూల్ చూడబోతా ఉన్నాను. సో ఈ అబ్జర్వేషన్స్ ఆధారంగా మనము దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ చేస్తాం. లోపాలు ఏమైనా ఉన్నాయా సార్? లోపాలు మొదట చూసిన స్కూల్లో దేర్ ఆర్ సమ్ ల్యాబ్సెస్. అంటే స్కూల్లో ప్రహరీ గోడ అంతా పడిపోయింది, చెత్త చెదారం అంతా లోపల వేస్తున్నారు. బట్ దానికి సంబంధించిన బడ్జెటరీ సపోర్ట్ కూడా చేయాలి. అట్ ద సేమ్ టైం డిసిప్లినరీ కూడా చూడాలి. కార్తీక వనభోజనాలతో ప్రజల మధ్య ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయని శ్రీ గంగా గౌరీ సమేత బద్రీ కేదారేశ్వర స్వామి శివాలయం అర్చకులు వాసుదేవ శాస్త్రి అన్నారు. శివాలయాలలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు. కల్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బద్రీ కేదారేశ్వర స్వామి శివాలయాలలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో 2000 మందికి కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వాసుదేవ శాస్త్రి చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, శీలం స్వామిరెడ్డి, ఎట్రా శ్రీనివాసరెడ్డి, తవ్వా చైతన్య కుమార్, రావి మల్లేశ్వర్ రెడ్డి, చందోలు గౌతయ్య, దొడ్డ రవీంద్ర, శివశంకర్ రెడ్డి తదితరులు పర్యవేక్షణ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల నియోజకవర్గ టూరిజం అభివృద్ధి చెందేందుకు అన్ని వనరులు ఉన్నాయి. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ. తవ్వే కొద్దీ వైసీపీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వం శాసన మండలి అనుమతి లేకుండా నేరుగా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మంత్రి పయ్యావుల కేశవ్. కార్తీక వన భోజనాలతో ప్రజల మధ్య ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయి. శ్రీ గంగా గౌరీ సమేత బద్రీ కేదారేశ్వరి స్వామి అర్చకులు వాసుదేవ శాస్త్రి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.